నిహారిక కృష్ణబాబులు వేదవతిని తీసుకొని ఒక మాంత్రికురాలు దగ్గరకు వెళ్తారు. మాంత్రికురాలు వేదవతి వాళ్ళను చూసి ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది. మా అబ్బాయి శ్రీకర్కి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాము. మా కోడలు అవని తన మెడలో తాళిని తీయను అంటుంది. తన మెడలో ఉన్న తాళి మాకు కావాలి అని చెప్పి వేదవతి మాంత్రికురాలికి చెప్తూ ఉంటుంది. తనిప్పుడెక్కడుంది అని మాంత్రికురాలు అడుగుతూ ఉంటుంది. మేము చూపిస్తాము అని నిహారిక చెప్తూ ఉంటుంది. అయితే పదండి బయలుదేరదాం అని చెప్పి మాంత్రికురాలు చెప్తూ ఉంటుంది. మాంత్రికురాలను తీసుకొని వేదవతి, నిహారిక, కృష్ణబాబులు సుజాత ఇంటికి బయలుదేరతారు. ఇక సుజాత ఇంటి దగ్గర కార్ ఆఫ్ చేసి ఈ ఇంట్లోనే మా చిన్న కోడలు ఉంది. తన మెడలో ఉన్న తాళి నాకు కావాలి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మాంత్రికురాలు సుజాత ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు, వేదవతి మాత్రం గుమ్మం దగ్గరే నుంచొని చూస్తూ ఉంటారు. ఇక మాంత్రికురాలు డోర్ ఓపెన్ చేసుకొని సుజాత ఇంట్లోకి వెళ్తుంది. అవని నిద్రపోతూ ఉంటుంది. సుజాత, నరసింహ కూడా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో మాంత్రికురాలు అవని దగ్గరకు వెళ్తుంది. అవని మెడలో ఉన్న తాళిని చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.